హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హర్. ఈ వీడియోలో ఇప్పటి వరకు మనము పీసీఓఎస్ సిరీస్లో పీసీఓఎస్ అంటే ఏంటి, అందులో ఆ జర్నీలో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఈరోజు దాని కంటిన్యూషన్గా పీసీఓఎస్ పీపుల్కి ప్లస్ నార్మల్ ఒబెస్ పీపుల్కి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు పీసీఓఎస్ ఉమెన్ అనేవాళ్ళు వెయిట్ లాస్ అనేది కష్టంగా ఉంటుంది, స్లోగా ఉంటుంది అందరితో కంపేర్ చేస్తే అనేది తెలుసుకుందాము. మీకు ఇక్కడ ఒక చార్ట్ కూడా వస్తుంది. సో అది చూసినా కూడా మీకు అర్థమవుతుంది. సో చదవలేని వాళ్ళకి నేను చెప్తాను. నార్మల్ ఒబిస్ పీపుల్‌కి రీజన్ ఏముంటుంది అనంటే, ఎక్కువగా తినడము, తక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వలన వాళ్ళు వెయిట్ గెయిన్ అనేది అయితారు. అలాగే పీసీఓఎస్ వచ్చిన తర్వాత ఉమెన్‌కి ఎందుకు వెయిట్ గెయిన్ ఎక్కువైతారు అనంటే, హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ అవ్వడం వల్ల బాడీలో ఏర్పడిన స్ట్రెస్ వలన మీకు ఓవర్ వెయిట్ అనేది, వెయిట్ గెయిన్ అనేది ఈజీగా ఉంటుంది. అంటే నార్మల్ పీపుల్‌తో కంపేర్ చేస్తే వాళ్ళు 2 కేజెస్ ఓవర్ వెయిట్ అయితే సేమ్ క్యాలరీస్‌కి మనము ఒక 3, 4 కేజెస్ ఎక్కువ ఓవర్ వెయిట్ అవుతూ ఉంటాము. ఎందుకు అనంటే మన బాడీలో ఒక మెటబాలిక్ డిజార్డర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే మెటబాలిక్ డిజార్డర్ అంటే నథింగ్ బట్ నీ ఫ్యాట్ స్టోరేజ్, ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ కానీ, లేకుంటే ఎనర్జీ యూసేజ్ ప్రాసెస్ కానీ అందులో ఏర్పడిన డిస్టర్బెన్సెస్ వలన మనకి ఫ్యాట్ గెయిన్ అనేది, అంటే ఓవర్ వెయిట్ అనేది ఎక్కువ ఈజీగా వస్తుందనమాట. ఇంకొకటి ఏంటి అనంటే, నార్మల్ ఓబెస్ పీపుల్‌లో ఫ్యాట్ స్టోరేజ్ అనేది నార్మల్‌గా అంటే ఈక్వల్‌గా ఉంటుందనమాట. ఫ్యాట్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్‌గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి, అప్పర్ బాడీ, ఇలా లోయర్ బాడీ, లోయర్ అబ్డోమెన్ ఇలా మొత్తం అంతా ఈక్వల్‌గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. వేరియాజ్ ఇన్ పీసీఓఎస్ పీపుల్‌లో ఎక్కువ కాన్సంట్రేషన్ అనేది, ఫ్యాట్ స్టోరేజ్ మొత్తం అనేది నీకు బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది కూడా లోయర్ బెల్లీ, హార్మోన్ ఇన్‌బ్యాలెన్సే ఎక్కువ ఉంది అని అంటే లోయర్ బెల్లీలో ఫ్యాట్ స్టోరేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకి బెల్లీ లోపల ఉండే ఫ్యాట్ అనేది కరగడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అది చాలా స్లో ప్రాసెస్ అనమాట. ఎందుకంటే అక్కడ స్టెబర్న్ ఫ్యాట్ అనేది ఉంటుంది కాబట్టి మనకి బెల్లీ ఫ్యాట్ అనేది కరగడానికి టైం పడుతుంది. సో మన వెయిట్ గెయిన్‌లో దాదాపు ఒక 0.5% అనేది బెల్లీ దగ్గరనే ఉంటుంది కాబట్టి మనకి ఇంకొంచెం వెయిట్ లాస్ అనేది స్లోగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అనంటే, ఇప్పుడు వెయిట్ లాస్ స్పీడ్ నార్మల్ పీపుల్‌కిను మనకి ఎందుకు స్లో ఉంటుంది అనేది తెలుసుకుందాం గదా! ఆ తర్వాత నార్మల్ పీపుల్ డైట్ చేసినా గూడా, ఓన్లీ డైట్ చేసి ఎక్సర్సైజ్ తక్కువ చేస్తున్న నార్మల్ మినిమల్ యాక్టివిటీతో కూడా వాళ్ళు ఓన్లీ డైట్ చేస్తే తగ్గుతారు. ఎందుకు అనంటే, వాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది వచ్చిందే క్యాలరీస్ ఎక్కువ తినడం వలన. క్యాలరీస్ ఎక్కువ తినేసి, అంటే ఫుడ్ ఎక్కువ తినేసి తక్కువ యాక్టివిటీ చేయడం వల్లనే వాళ్ళకి వెయిట్ గెయిన్ అయింది కాబట్టి, వాళ్ళు తక్కువ క్యాలరీస్ తిని కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసినా గూడా వాళ్ళు తగ్గుతారు. అదే మనకి పీసీఓఎస్ పీపుల్‌లో ఏమైతుంది అనంటే, మనకి మెయిన్ రీజను ఎక్కువ తినడం అనేది గాదు. తిన్నదాన్ని సరిగ్గా మన బాడీ ప్రాసెస్ చేయకపోవడం వలన, ప్రాసెస్ చేసుకునే శక్తిని పోగొట్టుకోవడం వలన మనకి ఫ్యాట్ స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే దానికి కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా మిగతా కారణాలైనా ఉండొచ్చు. వాటి కారణాలు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. అంటే నేను ఎలా కరెక్ట్ చేసుకొని వెయిట్ లాస్ అయ్యాను అన్న విధానం మీతో షేర్ చేసుకుంటాను. సో మనకి ఓన్లీ పీసీఓఎస్ పీపుల్‌లో ఓన్లీ డైట్‌తో అంటే కుదరదండి. మనం డైట్‌తో పాటు యాక్టివిటీ లెవెల్స్, ఎక్సర్‌సైజెస్, మెయిన్‌లీ కార్డియో కాకుండా, అంటే నార్మల్ పీపుల్‌కి కార్డియో సరిపోతుంది. కానీ పీసీఓఎస్ పీపుల్‌కి ఏంటి అనంటే కార్డియోతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది కావాలి. అది మీరు ఇంట్లో చేసినా సరే, లేకుంటే బయట జిమ్‌కెళ్ళినా, లేకపోతే యోగాలో కూడా చాలా మన బాడీ వెయిట్‌తో చేసే ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. సో అవి చేసినా కూడా సరిపోతుంది. అలా చేయడం వలన ఏమైతుంది అనంటే, మన వెయిట్ లాస్ రిజల్ట్ అనేది నార్మల్ పీపుల్‌తో ఈక్వల్‌గా వచ్చేస్తది. ఎందుకు అనంటే, వాళ్ళకన్నా మనం ఎక్కువ కష్టపడాలి. వాళ్ళు డైట్ చేస్తే సరిపోతుంది. మనం ఏంటంటే డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ ఎక్కువగా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అలా చేస్తూ ఉండాలి. చేస్తే రిజల్ట్ మాత్రం మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, డైట్ చేసే విధానంలో గూడా ఎందుకు డిఫికల్ట్‌గా అయితుంది అక్క, ఎన్ని సార్లు డైట్ చేసినా గూడా నేను ఓన్లీ 2 కేజీలే తగ్గుతాను, లేకపోతే 3 కేజీలే తగ్గుతాను, లేదంటే మళ్ళీ వచ్చేస్తుంది. ఆ 2 కేజీలే తగ్గిందే మళ్ళీ వస్తది. ఇలా ఒక లూప్‌లో ఉండిపోతున్నానక్క అనేసి అనుకుంటారు చాలామంది. సో అలా అలా అవుతుంది అనంటే దానికి కారణము మీ 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 తప్పేం ఉండదండి. మీ బాడీలో ఉన్న క్రేవింగ్స్ వలన. నార్మల్ పీపుల్‌కి ఉండే క్రేవింగ్స్ చాలా తక్కువుంటాయి. అంటే ఒక 1 మంత్‌కి, 2 మంత్స్‌కి మాత్రమే అరె! నేను తినలేదే అనేసి
తిందాము అని ఒక చీట్ మీల్ లాగా అలా ఏమన్నా చేస్తారు. కానీ మన బాడీలో ప్రాబ్లమ్ వలన అంటే ఈ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన దీనివలన ఏమైతదనంటే క్రేవింగ్స్ అనేవి షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినాలని అంటే ఎనర్జీ తొందరగా రావాలి అనేసి మన బాడీ కార్బోహైడ్రేట్స్ క్రేవింగ్స్ అనేవి మనకి ఏర్పడుతూ ఉంటదనమాట. సో, ఇది దేనివల్ల అయితది అనేది గూడా మనం తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో తర్వాత. కాబట్టి షుగర్ క్రేవింగ్స్ ఎక్కువుంటాయి. కార్బోహైడ్రేట్స్ క్రేవింగ్స్ ఎక్కువుంటాయి. సో, మనం 2, 3 కేజెస్ తగ్గంగాల్నే మళ్ళీ చీట్ డే పెట్టుకొని మళ్ళీ క్రేవింగ్స్, షుగర్ క్రేవింగ్స్ వచ్చినాయని స్వీట్స్, కార్బోహైడ్రేట్స్ ఇవి తింటా ఉన్నామనుకోండి, మళ్ళీ వాటర్ గెయిన్ అనేది కనిపిస్తది. సో, మనము వెయింగ్ స్కేల్ మీద చూసినప్పుడు నంబర్ పెరుగుతది గానీ, అది వాటర్ గెయినా, ఫ్యాట్ గెయినా అని తెలుసుకోలేము. తెలుసుకునే అంత నాలెడ్జ్ ఉండదు. కాబట్టి మనకేమైద్దనంటే టెన్షన్ వచ్చేస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది స్టార్ట్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ఉంటదనమాట. అంటే ఒక హాఫ్ కేజీ, 1 కేజీ ఫ్లక్చువేట్ అవ్వంగాల్నే ఒక 1 వీక్‌లో అలాగా టెన్షన్ వచ్చేస్తది. అయ్యో! నేను తగ్గింది 2, 3 కేజీలనంటే మళ్ళీ అందులో 1 కేజీ వెనక్కొచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎలాగా అని జెప్పేసి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అంటే మనంతట మనం డైట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి గదా! ఆలోచిస్తూ ఉంటాము. అప్పుడు స్ట్రెస్ ఎక్కువైతది. దానివల్ల మళ్ళీ స్ట్రెస్ ఈటింగ్ అనేది స్టార్ట్ అయితది. సో, ఈ లూప్‌లో ఉండిపోతా ఉంటాం. చాలామంది పీసీఓఎస్ వెయిట్ లాస్ కోసం డైట్ చేసే చాలామంది ఈ లూప్‌లోనే ఉండిపోతారు. అయితే 2, 3 కేజెస్ తగ్గడము, మళ్ళీ 1 కేజీ పెరగడము, మళ్ళీ స్ట్రెస్ వల్ల తినడము, మళ్ళీ అలా ఈ లూప్‌లో ఉండిపోతే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటది. సో, అందుకని ఇది బ్రెయిన్‌లో ఉంచుకొని ఆ లూప్ నుండి బయటకి రావడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటి అనంటే మనం ఇంత కష్టపడి, ఇంత ట్రై చేసి, ఎక్సర్సైజ్ చేసి, అన్నీ చేసి వెయిట్ లాస్ అయితాం గదా! వెయిట్ లాస్ అనేది దాన్ని మేనేజ్ చేయడం అంటే మనం లాస్ అయిన వెయిట్‌ని మేనేజ్ చేయడము, మెయింటైన్ చేయడము అనేది ఎంత కష్టమంటే నార్మల్ పీపుల్‌కైతేనేమో నార్మల్ ఒబేస్ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. కానీ పీసీఓఎస్ వాళ్ళకి మాత్రము ఆ మెయింటెనెన్స్ చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకనంటే ఒక్కసారి మళ్ళీ మన రొటీన్ అనేది బ్రేక్ అయిందనుకోండి. అంటే నేను మార్నింగ్ తినే క్యాలరీస్ గానీ అంటే వెయిట్ లాస్‌కి కొన్ని క్యాలరీస్ ఉంటాయి. మీరు వెయిట్ మెయింటైన్ చేయడానికి గూడా కొన్ని ఉంటాయి. అలాగే మనం తినే పదార్థాలు ఏవైనా కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్ తక్కువైంది, లేకపోతే ఇంకేమైనా కొన్ని ఇంబాలెన్స్ వచ్చేసినాయి డైట్‌లో నార్మల్ డైట్‌కెళ్ళిపోయాము. మళ్ళీ నార్మల్ రొటీన్‌కెళ్ళాము. ఎక్సర్సైజ్ చేయట్లేదు, యాక్టివిటీ చేయట్లేదు, ఏం చేయట్లేదు అనంటే మాత్రం మళ్ళీ మనకి ఆ వెయిట్ లాస్ అయిందంతా, ఆ కష్టమంతా వేస్ట్ అయిపోతది. మళ్ళీ వెయిట్ గెయిన్ స్టార్ట్ అయితది. మళ్ళీ ఒక 3, 4 ఇయర్స్‌లో నార్మల్ మళ్ళీ మీ హైయెస్ట్ వెయిట్‌కొచ్చేస్తారు. ఇది ఏంటి అనంటే ఇంకా ఒక సర్కిల్ లాగా అనమాట. దీన్నెప్పుడు మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి కష్టమైనా. ఒక 5 కేజెస్ అట్లా పెరగంగానే మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే కొంచెం మెయింటైన్ చేయగలుగుతాము. సో, ఇది ఈరోజు వీడియో. ఇప్పటి వరకు అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. పీసీఓఎస్ వెయిట్ లాస్ అనేది ఎందుకు కష్టంగా ఉంటుంది అనేది. సో, దీన్ని ఎలా కరెక్ట్ చేసుకున్నాను నేను, ఎలా 20 కేజీస్ 9 మంత్స్‌లో తగ్గాను అనేది నెక్స్ట్ వీడియో నుండి మీకు ఆ కరెక్షన్స్ అనేవి చెప్తాను. అంతవరకు నన్ను ఫాలో అవ్వండి పీసీఓఎస్ జర్నీ కోసం. ఏమైనా టిప్స్ కావాలనంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కమెంట్ చేయండి. అంతవరకు సెలవు. బాయ్.